నమస్తే, నేను మీ వాసుదేవన్. మొత్తానికి తెలంగాణ గవర్నర్ తమిళసై యాక్టివ్ పాలిటిక్స్లోకి వెళ్ళాలని యోచనలో ఉన్నట్టు స్పష్టమైన సమాచారం. రెండు వర్షన్స్ వినిపిస్తున్నాయి. అందులో మొదటి వర్షన్ చెప్తా, రెండో వర్షన్ తర్వాత చెప్తా. ఒకటి, ఆమె తెలంగాణ గవర్నర్గా రాకముందు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహించారు. తన శక్తి మేరకు కృషి చేశారు బీజేపీ ప్రభావాన్ని అక్కడ వెలికి తీయడానికి, బీజేపీకి ఒక కొత్త సొబగులు అద్దటానికి. సరే, ఆమె అటెంప్ట్స్ అన్నీ అట్లా ఉంచితే ఆమెను ఇక్కడికి గవర్నర్గా పంపించారు. తర్వాత ఐపీఎస్ అన్నామలైని తీసుకొచ్చారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి యాక్టివ్ పాలిటిక్స్లోకి దిగిన అన్నామలైకి బీజేపీ తమిళనాడు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత అమేయంగా వెలుగుతూ వస్తుంది, దూసుకెళ్తోంది. సో కొత్త జవసత్వాలు వచ్చిన తర్వాత బీజేపీ వైపు అందరి దృష్టి పడుతోంది. తమిళసై కూడా తాను యాక్టివ్ పాలిటిక్స్లోకి వెళ్తాను, తన సొంత రాష్ట్రానికి వెళ్తానని చెప్పేసి బీజేపీ అధిష్టానాన్ని కోరినట్టు సమాచారం. మరోపక్క రెండవ వర్షన్ ఏంటంటే, బీజేపీ అధిష్టానమే ఆమెని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా పరిమితం చేద్దాం అని చెప్పేసి. ఇది తెలిసి ఆమె ఈ అభ్యర్థన చేశారా, లేకపోతే ఆమెకి మనసులో ఆ తృష్ణ ఉందా? తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తాను తిరిగి ఎంట్రీ ఇచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె భావిస్తున్నారు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి గవర్నర్గా చేసి తిరిగి స్వరాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చెన్నారెడ్డి ఉదంతం మనందరికీ తెలుసు. సో ఆ క్రమంలో గవర్నర్లుగా చేసినంత మాత్రాన అక్కడతో రాజకీయ జీవితం అయిపోదు. జీవిత చరమాంకంలో పొందాల్సిన గవర్నర్ పోస్టు ఆవిడ, అంటే రాజకీయ జీవిత చరమాంకంలో పొందాల్సిన గవర్నర్ పోస్టు ఆమె ముందరే తీసుకున్నారు. కాబట్టి యాక్టివ్ పాలిటిక్స్లోకి వెళదామని కుముద్బెన్ జోషి కూడా ఇక్కడ చేసిన తర్వాత తిరిగి కాంగ్రెస్లో చురుకైన పాత్ర పోషించారు. మనకు అందరికీ తెలిసిన విషయాలే. ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్గా బీజేపీ అధిష్టానం ఎవరిని నియమించాలని ఆలోచన చేస్తుంది అంటే, ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, మొత్తం 4 రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఒకవేళ వారందరిలో సమర్థుడైన ఐపీఎస్ అధికారి దొరకని పక్షంలో ఇప్పుడు దేశ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న సలహాదారు పొజిషన్లో ఉన్న అజిత్ దోవల్ ఏమన్నా తెలంగాణ గవర్నర్గా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన కేరళలో కూడా పనిచేశారు. తర్వాత మోస్ట్ ఆఫ్ హిస్ కెరియర్ టైం అంతా కూడా అండర్ కవర్ కాప్గానే ఉన్నారు, పాకిస్తాన్ కానీ ఇతరత్ర వేరే దేశాల్లో కానీ. సో అటువంటి వ్యక్తిని పంపిస్తే తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలక మార్పు ఏమన్నా వస్తుందా? బీజేపీ రాష్ట్ర శాఖ ఇప్పుడైనా నిద్రలేసి కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా సమిష్టిగా కలిసి పనిచేసే ఆలోచన ఏదైనా ఉందా? సో రకరకాల డైమెన్షన్స్లో బీజేపీ ఆలోచన చేస్తుంది. బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఇన్ఫ్యాక్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఇప్పటివరకు కొరుకుడు పడని సమస్య ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాల బీజేపీ శాఖల్లోనూ గ్రూపు రాజకీయాలు ఉన్నాయి, లుకలుకలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చే మాట అటుంచి కనీసం అత్యవసర మార్కులు తెచ్చుకుందామన్నా ఆంధ్రప్రదేశ్లో అయితే వెంకయ్యనాయుడు పుణ్యమా అని అక్కడ బీజేపీ కనీసం ఇంకొక 50-100 ఏళ్ళు లేచే పరిస్థితి లేదు. ఆ పరిస్థితుల్లో దాన్ని అక్కడ రివైవ్ చేయటం అనేది కష్టసాధ్యమైనప్పటికీ తన ప్రయత్నం తాను చేస్తోంది. పురంధరేశ్వరి లాంటి ఒక అగ్రెసివ్ ఉమెన్ లీడర్ని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా నియమించడం ద్వారా. అయితే తెలంగాణకు వచ్చేప్పటికీ లెక్కలేని కుల రాజకీయాలు, రెడ్డి సామాజిక వర్గం ఒకవైపు, అలాగే బీసీ సామాజిక వర్గాలు ఒకవైపు, ఎస్సీ సామాజిక వర్గం ఒకవైపు నెట్ట నిలువుగా చీలిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరినీ సమీకరించి ముందుకు తీసుకెళ్లే బాధ్యతని మరి చూడాలంటే మరి రాష్ట్ర ఇన్ఛార్జీల మార్పు కూడా జరగచ్చు అనేది ఒక అబ్జర్వేషన్. ఇప్పటి వరకు తరుణ్ చుగ్ ఉన్నారు. అలాగే ఎన్నికల వరకు మాత్రం ప్రకాష్ జవదేకర్ వచ్చి రాష్ట్ర బాధ్యతల్లో నిర్వహించారు. తరుణ్ చుగ్ ఏ మేరకు సక్సెస్ అయ్యారు అనేది కూడా బీజేపీ అధిష్టానం చూస్తుంది. సో అక్కడ మార్పు ఉంటుంది. గవర్నర్గా ఒక రిటైర్డ్ ఐపీఎస్ని తీసుకొచ్చే విషయంలోనూ బీజేపీ అధిష్టానం చాలా సీరియస్గా ఆలోచన చేస్తుంది. వీటన్నిటికి తోడు ఇంకా బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిని మార్చే విషయంలో కూడా. ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కిషన్ రెడ్డి ఎంత పట్టుదలతోటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 20 మందికి పైగా ఎలా టికెట్లు ఇప్పించుకున్నారు. కొన్ని చోట్ల గెలిచే అభ్యర్థుల్ని పక్కన పెట్టి రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థుల్ని ఎలా నుంచోబెట్టారనే దాని మీద సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆయన మొన్న జరిగిన ఓటమిలో సంబంధం లేకపోయినా సరే జనసేన పార్టీని కూడా బాధ్యురాలిగా చేసే ప్రయత్నం చేశారు. సో ఆ పార్టీని రెస్పాన్సిబుల్గా చేయటం ద్వారా తన వైపు ఉన్న ఓటమిని తప్పించుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నట్టు సమాచారం. 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. కనీసం ఇంకొక 5-6 గెలిచుండేది జనసేన కనుక వీటిల్లో ఎంట్రీ ఇవ్వకపోతే. ఎక్కడైతే 8 స్థానాల్లో పోటీ చేసిందో అక్కడ 4-5 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ జనసేన పట్టుబట్టి తీసుకుంది, కానీ ఎక్కడ డిపాజిట్ కూడా దక్కని పరిస్థితిని మనం చూసాం. సో ఈ క్రమంలో
మరి ఆయన వరకు వైఫల్యాన్ని వాళ్ళకి వీళ్ళకి అట్రిబ్యూట్ చేస్తారు. విజయం ఏదన్నా ఉంటే తన జేబులో వేసుకుంటారని కిషన్ రెడ్డి మీద కిట్టన వాళ్ళు ఆరోపణలు చేస్తూ వస్తుంటారు. ఏదేమైనా బీజేపీ హెడ్ క్వార్టర్స్ కూడా సీరియస్గానే ఉంది. కానీ ఈ 2 నెలల వ్యవధిలో ఒకవేళ అధ్యక్షుడిని మారిస్తే అది తప్పుడు సంకేతం ఉంటుంది. కాబట్టి ఆయన అలాగే ఉంచి ఇంకొక వర్కింగ్ ప్రెసిడెంట్ని ఒకరిని క్రియేట్ చేసి ఒక పోస్ట్ క్రియేట్ చేసి అది బండి సంజయ్కి ఇవ్వడం ద్వారా, వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవిని బండి సంజయ్కి ఇవ్వడం ద్వారా ఒక కొత్త మార్పుకు శ్రీకారం చుట్టాలని బీజేపీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు 5 లిస్టులు రిలీజ్ చేసి బీజేపీ రికార్డు సృష్టించింది. గెలుపు మాట అటుంచి 5 లిస్టులు రిలీజ్ చేయడానికి కోసం, ఇంకొకటైతే జితేందర్ రెడ్డి గారి కుమారుడి కోసం అచ్చంగా సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయడం. ఇవ్వటానికి బీసీలకి అత్యధిక సంఖ్యలో ఇచ్చారు. కానీ బట్ ఈ బీజేపీ సంప్రదాయానికి విరుద్ధంగా ఈ తరహా రాజకీయం చేయడం అనేది ఎందుకో తెలంగాణ ప్రజానికం డైజెస్ట్ చేసుకోలేకపోయింది. అందుకనే ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ని ఎంచుకుంది. అంతేగాని ఇది కాంగ్రెస్ గొప్పతనం కాదు. కేసీఆర్ ప్రభుత్వపు విపరీత అహంకార పోకడ, అలాగే బీజేపీ అయోమయ పోకడ, ఇవన్నీ కలిసి కాంగ్రెస్కి కలిసి వచ్చిన నేపథ్యాన్ని మనం చూసాం. సరే, గవర్నర్ని మారిస్తే అది ఏ రకంగా బీజేపీకి ఉపయోగపడుతుందని. గవర్నర్ని కాన్స్టెంట్గా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రూల్ చేస్తుంది కాబట్టి కాన్స్టెంట్గా మానిటరింగ్ చేయడం కోసం తమ ప్రతినిధిగా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్ మరి ఇక్కడ తమకు కావాల్సిన కార్యక్రమాలు నెరవేర్చడం కోసం కొన్ని హిడెన్ ఎజెండాలు ఉంటాయి. అవన్నీ కూడా అడ్రస్ చేయడం కోసం ఒక రిటైర్డ్ ఐపీఎస్ని పంపించాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తోస్తుంది. మరి అది నిజమా, లేకపోతే తనే స్వచ్ఛందంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటానని తమిళిసై చెప్పడం నిజమా? ఈ రెండిట్లో ఏది నిజమో తెలియదు. కానీ మొత్తానికైతే బీజేపీ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. ఈసారి మొహమాటాలకు పోదలుచుకోలేదు. 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో కనీసం 10కి తక్కువ కాకుండా 10 నుంచి 14 లోపల ఎయిమ్ చేసి రంగంలోకి దిగుతోంది. సో నేషనల్ లెవెల్లో మ్యాండేట్ వచ్చేప్పటికి బీజేపీకి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ కూడా కొంత గుండె బేజారయ్యిన పరిస్థితి అయితే కాంగ్రెస్లో కూడా కనిపిస్తోంది. ఎంత సమర్థవంతమైన నాయకుల్ని పెడతారు, అలాగే ఈ లోపల ఎటువంటి వైఫల్యాలని ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మూట కట్టుకుంది, ఈ అంశాలన్నీ కూడా రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్స్లో రిఫ్లెక్ట్ అవుతాయని. ఇవి యాజ్ ఇట్ ఈస్గా అయితే బీజేపీ హెడ్ క్వార్టర్స్, నేషనల్ హెడ్ క్వార్టర్స్ ప్రస్తుతానికి తెలంగాణ మీద మౌనంగానే ఉంది. తను ఏం చేసినా, బీజేపీ ఏం చేసినా చాప కింద నీరులాగే చేస్తుంది. కాబట్టి బయటికి కొన్ని అంశాలు రివీల్ కావు. ఎనీహౌ తమిళిసై గారికి శుభాకాంక్షలు చెప్దాం. ఆవిడ ఒకవేళ నిజంగా యాక్టివ్ పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకుంటే. రెండోది, కొత్త ఐపీఎస్ ఎవరు వస్తారో తెలియదు. అజిత్ దోవల్ వస్తే వారిని కూడా స్వాగతిద్దాం.